హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి చేపలు కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ చేపలను ఏమంటారో మీకు తెలుసా? ఇవైతే సముద్రం చేపలండి. వాటిని చందువాలు అని అయితే అంటారు. ఈ చందువాలు కర్రీ మీరు ఎప్పుడన్నా తిన్నారా? ఎవరన్నా చేసుకున్నారా? మీకు తెలిస్తే కానీ నా కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇది గోదావరి వాళ్ళకి అయితే అస్సలు చెప్పాల్సిన పని లేదండి. మా గోదావరి స్టైల్లో చేపల పులుసు చక్కగా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేలా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి జీలకర్ర మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇది మిక్సీ పట్టు చేసిన కర్రీ అయితే కాదు. ఇలా మనకి సన్నికల్లో అని అందరింట్లో కూడా ఉంటుందండి. దీంట్లో అయితే చక్కగా ఇలా మనం నూరుకోవాలన్నమాట. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేయాలి. వెల్లుల్లి జీలకర్ర మెత్తగా పేస్ట్లా అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇది కూడా పేస్ట్లా చేసుకోవాలండి. ఇది మిక్సీలో వేసి కూడా చేయొచ్చు, కానీ పూర్వకాలం నుంచి మా అమ్మ అందరూ కూడా దీని మీద ఇలా నూరైతే చేపల పులుసు అయితే తయారు చేసేవారు. ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. దీని మీద ఇలా నూరు చేసుకుంటే కనుక మిక్సీలో ఎందుకు అంత టేస్ట్ అయితే అనిపించదు నాకు. కానీ తప్పదు, కొన్ని చోట్ల మిక్సీ లేకపోతే సన్నికలు లేకపోతే మిక్సీలో అయితే చేయాలి కదా. ఇలా కొద్దిగా బరగ్గా పేస్ట్లో అయితే చేసుకోవాలండి. మిక్సీలో కూడా ఇలా బరగ్గా రావాలంటే మనం మిక్సీ ఎలా ఆన్ చేసి తిప్పాలనేది మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను, షార్ట్ వీడియో, తప్పకుండా చూడండి. అయితే మనలో బరగ్గా పేస్ట్లో అయితే చేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్, అంతే, ఈ 3. స్టవ్ వెలిగించి ఒక గిన్నెని అయితే పెట్టుకోవాలండి. ఈ గిన్నెని ఏమంటారో తెలుసా? మా సైడ్ అయితే దీన్ని దాకా అంటారు, మీ సైడ్ సట్టి అంటారా, దాకా అంటారా, లేకపోతే ఇంకేమంటారు దీన్ని అయితే నాకు తెలియదు. మా సైడ్ అయితే మాత్రం తూర్పుగోదావరి సైడ్ అయితే ఎలా అంటారండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్కి. దీంట్లో ఫస్ట్ మనం ఆనియన్ పేస్ట్ చేస్తున్నాం కదా, ఆ పేస్టు 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ ఫ్రై చేసే విధానంలోనే టేస్ట్ కర్రీ అయితే మారిపోతూ ఉంటుందండి. పచ్చిగా లేకుండా చక్కగా ఫ్రై అయ్యేలాగైతే చూసుకోవాలి. ఇలా సన్నకళ్ళ మీద నూరు మీలో ఎవరైనా కర్రీ అయితే చేశారా? చేస్తే కనుక నాకైతే చెప్పండి. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా దీని మీద చేయించుకుని, అదే ఆనియన్ పేస్ట్ చేయించి దీని మీద కర్రీ అయితే చేయమని అంటాను. ఈ మధ్యన రీసెంట్గా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళానండి. దానికోసం అక్కడైతే ఈ కర్రీ అయితే తయారు చేశారు. అది మీ అందరికి ఉపయోగపడుతుందని మీరు ఒక్కసారిలా చేసి చూడండి. కొద్దిగా పసుపు అయితే వేసుకుని అలా ఆయిల్ పైకి వచ్చేలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేయాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడే మంచి అరోమా అయితే వచ్చేస్తుందండి. ఈ చేపలను చెప్పాను కదా, చందువాలు అంటారని. మీ సైడ్ అయితే ఏ పేరుతో పిలుస్తారో నాకు తెలియదు. చేపలు క్లీన్ చేయకముందు చూపిస్తే చాలామంది అయితే గుర్తుపడతారు, కానీ నేను చేపలు క్లీన్ చేశాక షూట్ చేయడం అయితే మొదలుపెట్టానండి. చేపల కర్రీ చేసేటప్పుడు నాకు ఫుల్గా జలుబు, దగ్గు అలా అయితే ఉంది. జలుబుగా ఉన్నప్పుడు చేపల పులుసు తింటే జలుబు తగ్గిపోతుందని మా అత్తయ్య ఎక్కువగా చెప్తూ ఉండేది. దానికోసం చేపల పులుసు అయితే తయారు చేయించాను అనమాట ఆ రోజు. అందులోని మాకు ఇక్కడ చెరువు చేపలు దొరుకుతాయి కానీ సముద్రం చేపలు అయితే దొరకవు. కాలువ చేపలు, చెరువు చేపలు ఉంటాయి. అందుకు సముద్రం చేపలు కావాలంటే అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఎప్పుడు సముద్రం చేపలు తెప్పించే కర్రీ అయితే చేస్తూ ఉంటానండి నేను. నాకు చాలా ఇష్టం ఆ కర్రీ అయితే. దీంట్లో రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టండి. మాది ఇదైతే బాడిగి మిర్చి కాయలు కదా, దానికోసం కొద్దిగా ఎక్కువ వేసాము. మనం గుంటూరు మిర్చి వేరే ఏదో కారంగా ఉన్నదైతే అయితే కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఈ చేపలు అయితే వేసేయాలి. ఇవి చేపలు పీసెస్ కింద అయితే కట్ చేయకూడదండి. కొద్దిగా చిన్న చేపలు కదా, పెద్దవి కనుక ఉంటే పీసెస్ కింద అయితే కట్ చేసుకోవచ్చు. ఇవి చిన్నవి కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో ముళ్ళు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయండి. తినడానికి కూడా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చేపల పులుసు అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తూ ఉంటారండి. మా సైడు చేసే విధానం అయితే నేను చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసుకుని చూస్తే మీకు నచ్చిందో లేదో మీకైతే తెలుస్తుంది. మీరు చేసుకుని చూసి మీకు నచ్చితే కనుక నాకైతే చెప్పండి. ఇలా ఇంక గరిటెదే పెట్టకుండా ఒక క్లాత్ పెట్టి చక్కగా గిన్నె రౌండ్గా తిప్పేసుకుంటే ఉప్పు, కారం, మసాలా అంతా కూడా దానికి పడుతుంది. దీంట్లో ఎటువంటి మసాలా కూడా వేయరండి. వెల్లుల్లి, జీలకర్ర ఈ 2 మసాలా దీనికి. ఇది చక్కగా మగ్గిపోవాలన్నమాట. అలా మనం దగ్గరుండి ఇలా సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యేలాగైతే చూసుకోవాలి. ఈ లోపల పక్కన కొద్దిగా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలండి.
చింతపండు పులుపుని బట్టి అయితే నానబెట్టుకోవాలి. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ పులుపు తింటారు. ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ వేసి కొంచెం చేపలు అయితే ఉడకనివ్వాలి. ప్లేట్ మూతేసుకుంటే చక్కగా ఉడికిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే చింతపండు మెత్తగా చూసారా, కొద్దిగా చింతపండు అయితే నానబెట్టి పెట్టాం. ఇది జ్యూస్ తీసుకుని దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట. ముందు నానబెడితే చింతపండు బాగా నానుతుంది కాబట్టి ముందే నానబెట్టి అయితే పెట్టుకోవాలి. కేవలం ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడు చింతపండు కూడా బాగా పుల్లగా ఉన్న చింతపండు కొనుక్కోకూడదండి. కొద్దిగా స్వీట్గా పుల్లగా 2 రకాలుగా ఉండి తీసుకుంటే పులుసులు అయితే చాలా టేస్ట్గా వస్తాయన్నమాట. ఈ చింతపండు జ్యూస్ మొత్తం తీసి ఈ చేపల పులుసులు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చేపలకి పులుసు అనే పేరైతే వచ్చింది, ఎందుకంటే పులుపు వేసాం కాబట్టి పులుసు. సరే, తగినంత వాటరు పులుసు అంతా వేసేసిన తర్వాత మళ్ళీ ఇలా చక్కగా తిప్పుకుని ఇప్పుడే సాల్ట్ కారం అయితే చెక్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏదన్నా పడితే కనుక మనం వేసుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదు. కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నారు, ఎందుకంటే దాని ఫ్లేవర్ కూడా పీసెస్కి అయితే బాగా పడుతుందని. చక్కగా ఇలా నూనె తేరే వరకు చేసుకుంటే చందువా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది తూర్పుగోదావరి స్టైల్లో. మీకు ఎవరికైనా కావాలంటే చేసుకుని చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఉంటాను, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.